మమ్మీ ఏం చేస్తున్నావు ఈరోజు? ఈరోజు టమాటా పచ్చడి చేస్తున్నా. ఓకే. టమాటాలు కోసుకొచ్చిన, మిరపకాయలు కడిగి మిరపకాయలు కూడా రెండు ముక్కలు చేసుకొచ్చిన, కొత్తిమీర, ఇక పుదీనా, కళ్యామాకు, ఇక ఎల్లిపాయలు, ఇక ఇంట్లో అల్లము ఎల్లిపాయలు, ఇక పల్లీలు, కొబ్బరి, నువ్వులు, ఇక జీలకర్ర. సో అన్నీ రెడీగా పెట్టినా. ఇప్పుడు చేసే విధానం చూపిస్తా. ఇక కడాయి పెట్టుకుంటున్నా, పొయ్యి ముట్టించి ఇక కడాయి వేస్తున్నా. కడాయి వేడైంది, పల్లీలు వేయించుకుందాం. ఇప్పుడు పల్లీలు వేసుకున్నాక సన్నటి మంట మీద ఇట్లా పల్లీలు వేసుకోవాలి. ఇక పల్లీలు వేగినాయి, కొంచెము కొబ్బరి కూడా వేస్తున్నాయి. ఇంట్లోనే పచ్చి కొబ్బరి. ఇది టమాటా పచ్చడికి పచ్చి కొబ్బరిని వేసుకోవాలి, ఎండిన కొబ్బరి మంచిగా ఉంది. కొబ్బరి కూడా కొంచెం వేగాలి. ఇక పల్లీలు కొబ్బరి వేగినాయి. ఇప్పుడు నువ్వులు వేసుకుందాం. ఇలానే నువ్వులు చిడపడదాని దగ్గర వేయించుకుందాము. ఇక నువ్వులు వేగినాయి, నువ్వులు పల్లీలు కొబ్బరి వేగినాయి. సన్నటి మంట మీద ఇట్లా మాడిపోకుండా వేసుకోవాలి. ఇప్పుడు తీసుకుందాము. ఏవి మాడిపోయినట్లయితే చేదవుతుంది టమాటా పచ్చడి. ఇది చల్లగా కానీ ఈ చల్లగా లోపల ఇక్కడ తాలింపు వేసుకుందాము. ఇప్పుడు నూనె పోసుకుందాము. పచ్చడికి సరిపోయేలాగా నూనె వేసుకుందాం. ఇలా ఇక జీలకర్ర వేస్తున్నా. ఇక జీలకర్ర వేసా కదా, ఇప్పుడు అల్లము ఎల్లిపాయలు వేస్తున్నా. అల్లం ఎల్లిపాయలు వేసిన, జీలకర్ర అల్లం ఎల్లిపాయలు వేసి కళ్యామాకు వేస్తున్నా. కొత్తిమీర కూడా వేస్తున్నా, పుదీనా కూడా వేస్తున్నాము. ఇవన్నీ నూనెలో ఇట్లా వేసుకున్నాము. మిరపకాయలు కూడా వేసుకున్నాము. ఇలానే ఇప్పుడు కొత్తిమీర, కళ్యామాకు, పుదీనా, ఎల్లిపాయలు, అల్లము, జీలకర్ర, ఈ పచ్చిమిరపకాయలు వేసినాయి కదా, ఇవి మంచిగా ఇలా వేసుకున్నాము. నూనె ఇక మిరపకాయలు ఇట్లా గోరాలి. ఇట్లా ఎర్ర గోదనే మంచిగా అవుతుంది పచ్చడి, లేకపోతే పచ్చి పచ్చి వాసనలాగా ఉంటుంది. మిరపకాయలన్నీ ఇట్లా ఎర్ర గోరాలి. ఇప్పుడు టమాటా వేసుకున్నాము. టమాటా వేసి కలుపుకుందాం. మళ్ళీ ఇప్పుడు ఇలా పసుపు వేసుకుందాము. టమాటాలు వేసినాం కదా, టమాటాలు వేసుకొని ఇక పసుపు కూడా వేస్తున్నా. ఇక ఉప్పు కూడా తగినంత వేసుకున్నాము. పచ్చడి సరిపోయేటంత ఉప్పు. ఇప్పుడు ఒకసారి కలుపుకుందాము. టమాటాలు కూడా మంచిగా ఇట్లా నూనెలో మగ్గించుకోవాలి. ఒక 5 నిమిషాలు అవుతుంది టమాటాలు ఉడకనికి. 5 నిమిషాలు ఉడకని టమాటా. ఇంకా టమాటాలు కూడా మంచిగా ఉడికిపోయినాయి. ఇట్లా ఉడికించుకోవాలి. టమాటాలు మిరపకాయలు ఇట్లా నూనెలో ఉడికించుకోవాలి. ఇప్పుడు తీసుకుందాం. ఇక స్టవ్ బంద్ చేస్తున్నా. ఇవి తీసుకున్నాం కదా, చల్లగా కావాలి. జర వేడిది రోట్లో వేయదు, కొంచెం చల్లగా కావాలి. ఇంకా టమాటాలు మిరపకాయ చల్లగా అయ్యేలోపు ఇక ఇవి దంచుకుందాము. కొబ్బరి, పల్లీలు, నువ్వులు 3 వేయించి పెట్టుకున్నాం కదా, ఇవి దంచుకుందాం. ఇప్పుడు
ఇట్లా రోట్లో చేసుకుంటే మంచిగా ఉంటుంది పచ్చడి. రోట్లో చేసుకోవాలి. రోళ్ళు ఉన్న వాళ్ళు మాత్రం రోట్లో దంచుకుంటేనే బాగుంటుంది. ఏ పచ్చడి అయినా కానీ రోట్లే మంచిగా ఉంటుంది. మిక్సీ కంటే మీ టైం లేక మిక్సీలో వేసుకోండి, కానీ రోట్లో రుబ్బుకుంటే చాలా బాగుంటుంది. ఇక పల్లీలు, కొబ్బరి, నువ్వులు ఇట్లా దంచుకోవాలి. ఇప్పుడు ఇది దంచినాయి కదా, ఇప్పుడు ఇది ఇలా వేసి కలుపుకుందాము. టమాటా దాంట్లో ఇలా కలుపుకొని ఇప్పుడు కొంచెం కొంచెం వేసుకొని దంచుకుందాం. ఎందుకంటే ఇది చెట్లు చుట్టది, అందుకే కొంచెం కొంచెం వేసుకొని ఇట్లా దంచుకుందాం. మిరపకాయలు ఉంటాయి కదా, ఈ టమాటాలు ఇవి మిరపకాయలు నూనెలో గోలినందుకు జారిపోతుంటాయి. కొంచెం కొంచెం వేసుకొని దంచుకుంటే ఏం ఎగిరాయి. ఇట్లా వేసుకుంటే దంచుకుంటాం. సో ఇట్లా రోల్కి పైన పెట్టుకొని కొంచెం కొంచెం దంచుకోవచ్చు. కొంచెం కొంచెం వేసుకొని దంచుకుంటే అది ఎగరాలి. ఇప్పుడు దీంతో ఒకసారి వేసి నూరుతుంటాం కదా, అది నిండా అయ్యి ఇట్లా జారిపోతుంది. మీరు దంచుకున్న కొద్ది కొంచెం కొంచెం పెట్టేసుకోవాలి. ఇలా కొంచెం 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 వేసుకొని దంచుకోవాలి. ఇవి మొత్తం పెట్టేసుకోవాలి. ఇలా నూరుకోవాలి పచ్చడి. సన్నం నూరదు, ఇట్లా కచ్చపాకు ఉంటేనే టమాటా పచ్చడి మంచిగా ఉంటుంది. ఇట్లానే ఉండదు. రోట్లో నూరుకుంటే ఇట్లా వస్తుంది. మనం మిక్సీ వేసాల కల్లా పిండి దాకా అవుతుంది. మొత్తం సన్నం అవుతుంది. సన్నం ఉండదు, ఇట్లా కచ్చపాకు ఉంటేనే టమాటా పచ్చడి మస్తు ఉంటుంది. ఇలా దంచుకోవాలి. కొబ్బరి పచ్చడి, అది టమాటా పచ్చడి ఇలా నూరుకోవాలి. ఇది ఎత్తుకుందాము. ఇట్లా దొడ్డిపోటు ఉంటేనే టమాటా పచ్చడి సూపర్గా ఉంటుంది. ఏదైనా రోట్లో వేసింది టేస్ట్ అలాగనే ఉంటుంది. మిక్సీలో వేసింది అలాగనే ఉంటుంది. రోటీ పచ్చడి చాలా బాగుంటుంది. వేడి వేడి అన్నం. ఇప్పుడు రోట్లో పచ్చడి నూరినాం కదా, ఇల్లు వేసుకొని తినాలి. ఈ నూరింది వేరే ఉంటుంది, ఇలా రోట్లు వేసి చేసింది ఇది వేరే ఉంటుంది. మస్తు టేస్ట్ ఉంటుంది. మరి అదేమి మరి ఇలా వేడి వేడి అన్నం పెట్టుకొని పచ్చడి వేసుకొని తింటే ఎక్సలెంట్. వేడి వేడి అన్నము, ఇక నోట్లో నూరిన టమాటా పచ్చడి, రోట్లో నూరింది చాలా బాగుంటుంది. ఇట్లా వేడి వేడి అన్నము, టమాటా పచ్చడి, రోట్లో నూరింది ఇట్లా కలుపుకొని తినాలి. చాలా బాగుంటుంది. మీకు నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి కదా, నేనైతే ఆగుతలేను, నేను తినేస్తా. చాలా బాగైంది. అన్నం ఇట్లా పువ్వుల్లా వండుకోవాలి. ఇట్లా పువ్వుల్లా వండుకొని ఇట్లా టమాటా పచ్చడి వేసుకొని తినాలి. రోట్లో నూరిన దానికి మిక్సీ దానికి చాలా ఫరక్ ఉంటుంది. ఇలా కచ్చపాక దొడ్డుబొడ్డు ఉంటేనే బాగుంటుంది టమాటా పచ్చడి. సూపర్ సూపర్ పచ్చడి. మీరు కూడా ఇలా నేను చేసినట్టు మీరు కూడా చేసుకొని తినండి, చాలా బాగుంటుంది. సో చూసి కదండి, మీకు కనుక వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మమ్మీ ఇంకేం చేయాలి? సబ్స్క్రైబ్ చేసుకొని గంట కొట్టండి. బాయ్ బాయ్. బాయ్.